హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాఘవ్. టీడీపీ గవర్నమెంట్ అంటే ఎలాగుంటుందో అలాగే ఉంది. ఎవడన్నా ఎక్కువ మాట్లాడితే తొక్క తీస్తాం. వాడు పోలీస్ అయినా చూడ, ఇంకోడైనా చూడ, పచ్చ బెల్లుంటే చాలు పచ్చ లాగి కొడతాం. ఇది నేనంటుంది కాదు. నంద్యాల జిల్లా బలంగారిపల్లిలో డ్యూటీ నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ని జశ్వంత్ ను చెంపచెల్లు అనిపించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన్ భూపాల్ రెడ్డి అంట. ఎట్లా కొట్టాడు తెలుసా? పాటలు లేకపోతే మంది మదన్ భూపాల్ రెడ్డి గట్టిగా లాగి ఒక ఏఆర్ కానిస్టేబుల్ కొట్టారు. ఎందుకు కొట్టారంటే అక్కడ గుళ్ళో ఏదో కార్యక్రమం జరుగుతుంది, దానికి వచ్చినప్పుడు ఏదో వాగ్వివాదం జరిగింది. ఆ తర్వాత మనోడు కొట్టిన కొట్టుడికి ఏఆర్ కానిస్టేబుల్ చంప తిరిగిపోయింది, సినిమాలో వచ్చినట్టు వచ్చింది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు మీద కాకుండా రక్షణ శాఖల మీద వాళ్ళ పైన కూడా దాడులు చేస్తారా? వాళ్ళకి అడ్డొస్తే ఎవరైతే భయ అచ్చెన్నాయుడు చెప్పారు కదా, పాచబెల్లు ఉంటే పోలీస్ స్టేషన్ లో రాజాలా తిరగొచ్చు. కాలర్ పెట్టుకొని, సారీ నేను కాలర్ షర్ట్ వేసుకోలేదు కానీ తిరగొచ్చు. కాబట్టి ఆ వీడియో కొట్టిన వీడియో ఒకసారి చూడండి. చూశారు కదా, దీనికి ముందు జరిగిన వాగ్వివాదం కూడా ఒకసారి చూడండి. లేకపోతే ఎట్లా చెప్పు, మాదే తప్పు. నేనేమంటానంటే చేయి చేసుకోవడం తప్పు. ఆయన ఫస్ట్ కొట్టాడు, అంటే ఏంది చెప్పు, దీని గురించి ఆలోచించుకుంటారా?
సో ఇలా ఎయిర్ కానిస్టేబుల్ పైనే రెడ్ బుక్ రాజ్యాంగం ఉపయోగించి రపాలాడించాడు మదన్ భూపాల్ రెడ్డి. కాకపోతే పాపం ఆ అబ్బాయిని అలా కొడతాం 10 మందిలో చాలా తప్పు. మళ్ళీ ఆ అబ్బాయి కూడా తిరిగి మదన్ కూడా ఇరక్కొట్టాడంటే కానీ అది మనకి దొరికితే చూపించేవాళ్ళం. ఆయన కూడా లాగి కొట్టాడంట కానిస్టేబుల్. ఆ అబ్బాయిని కూడా పోలీసులు పట్టుకొని పక్కకి తీసుకెళ్లారంట. అదే పోలీసులు ఎలా ఉంటే నువ్వు కూడా వెళ్ళిపోట్రా పట్టుకొని లాక్కెళ్ళినట్టు నటిస్తామని కొట్టి తీసుకెళ్లిపోతా ఉంటారు. అలాగే ఇప్పుడు మొత్తం ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యం వెళ్తుంది. అచ్చెన్నాయుడు పచ్చపిల్లల కాన్సెప్ట్ పరాకాష్ఠకు చేరేదని చెప్పుకోవడానికి ఒక్కటే కారణం. అర్థమైంది కదా, ఎవరినైనా కొడతారు, ఎక్కడైనా కొడతారు, కావాలని చంపేస్తారు కూడా. వాళ్ళకి కావాల్సింది నిన్నగాక మొన్న కూడా చూసే కదా, కియా మోటార్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా అన్ని కాంట్రాక్టులు మాకే ఇవ్వాలని వాళ్ళు ఎమ్మెల్యే తాలూకు వాళ్ళు గొడవ చేసి హోంగార్డ్ ని అక్కడ ఉన్న వాళ్ళకి కుట్టడం కూడా జరిగింది. అలాగే ఉంటది మా రాజకీయం అంతా, మా దందాని ఎంత, మా స్టైల్ అంతా. అర్థమైంది కదా, చాంప చెల్లు జేబులు ఫుల్, అది కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ కామెంట్స్ ని కింద కామెంట్ రూపంలో థ్యాంక్ యూ సో మచ్.